హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ మటన్ తినని వారి కోసము ఎగ్ మునక్కాడలతోటి చికెన్ కర్రీనే మించిన టేస్ట్ తోటి, అలాగే ఈ కర్రీ అంటే అన్నము, చపాతీ, జొన్న రొట్టె ఏ దాంట్లోకైనా చాలా రుచిగా ఉండే ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలన్నది మీతోటి చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, చెక్క, లవంగ, అలాగే జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు. చెక్క, లవంగ అనేది మీరు మసాలాను తినేదానిని బట్టి వేసుకుంటే రుచి ఉంటుంది. సో ఇవన్నీ వేసిన తరువాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలను పొడవుగా సన్నగా కట్ చేసేసుకొని, ఆ ఉల్లిపాయలను అలాగే ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా కట్ చేసుకుని ఆ పచ్చిమిరపకాయలను వేసి, ఇవి వేగుతూ ఉండంగానే ఆల్రెడీ ఉడకపెట్టేసుకొని రెడీగా ఉంచుకున్న 4 బాయిల్డ్ ఎగ్స్ను, మీరు ఇంట్లో ఉన్నవారిని బట్టి ఎగ్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ మగ్గుతున్న ఉల్లిపాయల్లోనే ఈ 4 ఎగ్స్ వేసేసుకొని సిమ్లోనే కొద్దిగా వేపేసుకోవటం వలన ఎగ్స్ అనేవి ఫ్రై అవుతాయి. సో ఇలాగ ఫ్రై అయిన ఎగ్స్ని తీసుకొని పక్కన ఉంచేసుకొని, ఉల్లిపాయలు కొద్దిగా ఉండేలాగే ఉంచుకోవాలి. ఇక ఆ తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తరువాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్లు కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూను పసుపు, 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/4 టేబుల్ స్పూను జీలకర్ర పొడి వేసి ఇవన్నీ కొద్దిగా నూనెలో వేపేయాలి. ఇవి ఇలాగ నూనెలో వేపటం వలన కర్రీ అనేది మంచి రంగు, రుచి అనేది వస్తుంది. సో ఇలాగ వేపిన ఈ కారము, ఉల్లిపాయలకు ఒక 2 టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ టమోటా ముక్కలను కూడా వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి టమోటా అంతా మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి నూనెంతా పైకి వచ్చిన తరువాత దీనిలోకి ఒక 2-3 స్పూన్లు గట్టి పెరుగును వేసేసి, ఈ పెరుగంతా విడిపోకుండా బాగా కలిపేసేయాలి. ఇలా కలిపేసి ఉంచిన ఈ పెరుగు మిశ్రమానికి కావలసినన్ని మునక్కాడలు ముక్కలుగా కట్ చేసేసుకొని బాగా వాటర్లో కడిగేసి ఈ మునక్కాడ ముక్కలను కూడా వేయాలి. ఇవన్నీ బాగా కలిపేసి మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ మధ్యలో ఎగ్గు మునక్కాడల కర్రీ తయారు చేయటానికి ఒక 5-6 జీడిపప్పు, ఒక 5-6 బాదం పప్పు, అలాగే ఒక 2 స్పూన్లు వాటర్ మెలాన్ సీడ్స్ తీసుకొని తగినంత వాటర్ వేసేసుకొని పేస్ట్గా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పేస్టును ఉడుకుతూ ఉన్న మునక్కాడల కూరలో వేసుకోవాలి. చూశారు కదండి, మగ్గి ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చిందో. ఇలాగా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనం రెడీ చేసేసుకొని ఉంచుకున్న ఈ క్యాషు బాదం పేస్ట్ను వేసుకొని బాగా కలిపేసి తగినంత వాటర్ను యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియంలో మునక్కాడలు అన్నీ ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. మునక్కాడలు ఉడికిన తరువాత మనకు కావలసినంత వాటరు చూసుకొని దీనిలోకి మరింత టేస్ట్ పెంచే
పుదీనా, కొత్తిమీర, అలాగే కసూరి మెంతిని వేసి ఒక పావు టేబుల్ స్పూను గరం మసాలా వేసి బాగా కలిపేసి మరొక 2-3 నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో ఈ కూరనంతా ఉడకనివ్వాలి. ఒక 2-3 నిమిషాల తరువాత మూత తీసి ఆల్రెడీ మనము ఉడకపెట్టేసుకొని రెడీగా ఉంచుకున్న బాయిల్డ్ ఎగ్స్ను వేసేసి మునక్కాడలు, బాయిల్డ్ ఎగ్స్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత నిమ్మకాయను రసాన్ని పిండేసి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకోవటం వల్ల ఎంతో రుచిగా ఉండే మునక్కాడలు బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, చికెను మటను తినని వారు ఇలాగా కర్రీ చేసుకోవటం వలన బిర్యానీలోకి, వైట్ రైస్లోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి మనకు నచ్చిన వాటితోటి తినేస్తే ఆహా ఆ రుచే వేరు. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.